హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో కొన్ని మేజర్ డెవలప్మెంట్స్ రాత్రి జరిగాయి. ఫెడ్ ఫిక్స్ ఇట్స్ సైడ్ ఇన్ ఇన్ఫ్లేషన్ను కట్టడి చేసే విధంగా, అంటే ఇన్ఫ్లేషన్ 2%లో ఉంచుతూ అలాగే గ్రోత్ను పట్టాలెక్కించడంలో భాగంగా వడ్డీ రేట్లను 0 స్థాయి దగ్గరే 3 సంవత్సరాల పాటు ఉంచాలని చెప్పి ఫెడరల్ రిజర్వ్ నిన్న నిర్ణయం తీసుకుంది. జెరోమ్ పవెల్ గారు నిన్న మాట్లాడుతూ ఈ కరోనా పాండమిక్ నుంచి అమెరికాను గట్టెక్కించడంలో భాగంగా తాము ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. 2023 వరకు వడ్డీ రేట్లలో పెంపు ఉండకపోవచ్చు. ఈ 0 స్థాయి దగ్గరే, అంటే 0% దగ్గరే వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా న్యూస్ తర్వాత స్పర్ట్ వచ్చినట్టు కనిపించింది. కాకపోతే డేస్ లో దగ్గర ఆల్మోస్ట్ మార్కెట్స్ నిన్న క్లోజ్ అవ్వడం చూసాం. నాస్డాక్ 1.25% మేర, అలాగే S&P 500 0.46% మేర నష్టపోతే డౌ జోన్స్ మాత్రం 0.13% లాభంతో ఫ్లాట్గా నిన్న ముగియడం మనం చూసాం. సో కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ నిన్న మనకు జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ నవంబర్ కల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది, సిద్ధంగా ఉండండి, యుఎస్ సిటిజన్స్కి ఫ్రీగా వీటిని అందించబోతున్నామని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళ దగ్గర కమ్యూనికబుల్ డిసీజెస్ సిడిసి ఉందో వాళ్ళ డెడ్లైన్కి ఈయన చెప్తున్న మాటలకి పొంతన ఉండడం లేదు. ఎక్కడ ఎలక్షన్స్ కంటే ముందే, చాలా ముందుగానే వ్యాక్సిన్ వచ్చేస్తుంది ఆయన చెప్తున్నారు. కాకపోతే ఎక్కడ ఇంకా ఆ ట్రయల్స్లోనే వివిధ దేశాలు, అంటే వివిధ కంపెనీల ట్రయల్స్లోనే ఇంకా స్టకప్ అయి ఉన్నాయి. ఇది ఎట్లా టర్న్అవుట్ అవుతుంది ఇంకా ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది, కానీ బట్ స్టిల్ మేజర్ న్యూస్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడే మనం చూడొచ్చు. ట్రంప్ సేస్ యూఎస్ కుడ్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ బై ఇన్ అక్టోబర్, కాంట్రడిక్టింగ్ సిడిసి టైమ్ లైన్. ఇక ఈ స్నోఫ్లేక్ ఏదైతే మనం మాట్లాడామో, వారన్ బఫే గారికి సంబంధించి దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత ఐపీఓలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఐపీఓ చాలా మంచి డబ్బులు నిన్న ఆయనకి ఇచ్చింది. లార్జెస్ట్ ఎవర్ సాఫ్ట్వేర్ ఐపీఓ. ఇది నిన్న మార్కెట్ డెబ్యూ చేసింది. చాలా తక్కువ టైంలోనే దాదాపు $800 మిలియన్ బెర్క్షైర్ హ్యాత్వే సొమ్ము చేసుకుంది. ఫాస్ట్ $800 మిలియన్ ఆన్ స్నోఫ్లేక్స్ సర్జింగ్ ఐపీఓ. సో అదే రాబోయే రోజుల్లో ఈ క్లౌడ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్కి చాలా ఎక్కువ ఇంపాక్ట్, చాలా ఎక్కువ పాజిటివ్ హోప్స్ కనిపించబోతున్నాయి. అందుకే మనం కూడా ఆ దిశగా కొద్దిగా అడుగులు వేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. సో ఇది యూఎస్ మార్కెట్స్ నుంచి మనకు ఉన్న డెవలప్మెంట్. అలాగే ఎకనామిక్ టైమ్స్ ఒక న్యూస్ చెప్తుంది, జో బిడెన్ లీడింగ్ ట్రంప్ నేషనల్లీ బై 9 పాయింట్స్. ఈ పోల్లో ట్రంప్తో పోలిస్తే జో బిడెన్ నేషనల్ పరంగా చూస్తే 9 పాయింట్స్ ముందంజలో ఉన్నారు అని చెప్పి. సెప్టెంబర్ 15 పోల్ ఫౌండ్ 50% ఓటర్స్ టు క్యాచ్ దేర్ బ్యాలెట్స్ ఫర్ బిడెన్, 41% ఫర్ ప్రెసిడెంట్ ట్రంప్. సో జో బిడెన్ ఒక అడుగు ముందున్నారు. మరి చూడాలి ఆఖరి వరకు ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో. ఈ ఎకనామిక్ టైమ్స్ పరంగా చూస్తే ఫస్ట్ పేజ్లో మనకి ఇంట్రెస్ట్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. సో కామెంట్స్ కమ్ అమిడ్ హియరింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వేవర్. సో ఇంట్రెస్ట్ వేవర్ మీద సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొద్దిగా హోప్స్ని మనకి ఎస్పెషల్లీ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేకెత్తించినట్టుగా మనం ఈ టైంలో చూసుకోవాలి. రికవరీ ఇక్కడి నుంచి గ్రాడ్యువల్గా ఉంటుంది, కానీ పెంటప్ డిమాండ్ లాగా అనూహ్యమైన రికవరీ, ఒక టిక్ లాగా రికవరీ ఉండకపోవచ్చు అన్నది ఆయన పదే చెప్తున్నమాట. నిన్న అందరూ ఏ అనలిస్ట్ కూడా ముందు ఊహించలేని, ఏ అనలిస్ట్ని కూడా ముందు ఇంట్రెస్ట్ డ్రాక్ చేయలేని ఒక న్యూస్ ఇది. రష్యన్ ఫండ్ డాక్టర్ రెడ్డీస్ ఇన్ వ్యాక్సిన్ డీల్. అసలు స్టాక్ పెరిగింది, కానీ అసలు ఎందుకు పెరిగింది అనేది ఎవరు ఊహకు అందకుండా లేట్, అంటే మా స్టాక్ పెరిగిన తర్వాత ఎప్పుడో న్యూస్ మనకు వచ్చిందంటే ముందు ఎక్కడో న్యూస్ అయితే లీక్ అయినట్టు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి స్పుత్నిక్ 5 ఏదైతే రష్యాలో ఈ పాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొని అక్కడ సిటిజన్స్కు వేసేందుకు అక్కడ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందో, ఆ స్పుత్నిక్ 5ని ఇండియాలో డాక్టర్ రెడ్డీస్తో టైఅప్ పెట్టుకొని పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ తయారు చేయడంతో పాటు 10 కోట్ల వ్యాక్సిన్ ఇండియాలో ఇవ్వాలని కూడా డాక్టర్ రెడ్డీస్ కంపెనీ అనుకుంటుంది. వీలైతే ఇక్కడున్న ఈ ట్రయల్స్ కనుక సక్సెస్ అయితే మేబీ ఇయర్ ఎండ్కే ఈ వ్యాక్సిన్ మన ఇండియాలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ phase 3 ట్రయల్స్ అయితే ఇండియాలో జరగాల్సిన ఇది కనిపిస్తుంది. అలాగే సీరం టు స్టార్ట్ ట్రయల్ ఫర్ నోవావాక్స్ వ్యాక్సిన్. ఇక
సీరం ఇన్స్టిట్యూట్ మనకి నోవోవాక్స్ వ్యాక్సిన్ కూడా వాళ్ళు ట్రయల్స్ జరుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో వ్యాక్సిన్ మేబీ అంటే ఇప్పుడున్న స్పీడ్ని బట్టి చూస్తే ఇయర్ ఎండింగ్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మేబీ ఇయర్ ఎండింగ్కి వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా ఏ కంపెనీ ముందంజలో ఉంది అనేది ఒక క్లారిటీ అయితే మనకు రావచ్చు. మేబీ మనకి నెక్స్ట్ ఇయర్ ఇనీషియల్గా అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపు వ్యాక్సిన్ అయితే క్లియర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మార్కెట్స్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటాయంటే తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్స్ బై అండ్ రూమర్ సెల్ ఆన్ న్యూస్ అన్న ఫార్ములాని పదే పదే తీసుకుంటాయి. కాబట్టి మేబీ వ్యాక్సిన్ వచ్చిన టైంకి మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ కూడా తీసుకోవచ్చేమో. ఫ్లిప్కార్ట్ ప్లాన్స్ టు లిస్ట్ ఓవర్సీస్ ఇన్ 2021 ఐస్ $50 బిలియన్ వాల్యుయేషన్. సో $50 బిలియన్ వాల్యుయేషన్ని ఫ్లిప్కార్ట్ చూస్తుంది. 2021 నాటికి అంతర్జాతీయ మార్కెట్స్లో ఫ్లిప్కార్ట్ లిస్ట్ చేయాలని చెప్పి కంపెనీ యోచనగా ఉంది. ఫ్లిప్కార్ట్ గోల్డ్మ్యాన్ సాక్స్ అలాగే మోర్గాన్ స్టాన్లీతో చర్చలు కూడా జరుపుతుంది. యుఎస్ లేదా సింగపూర్లో కంపెనీని లిస్ట్ చేయాలని చెప్పి భావిస్తుంది. అండ్ స్టెర్లైట్ టెక్నాలజీ సర్వీస్ అండ్ బిగ్ ఎయిర్టెల్ ఆర్డర్ 1. సో ఎయిర్టెల్తో వచ్చిన ఆర్డర్ నేపథ్యంలో స్టెర్లైట్ టెక్నాలజీస్ ఇంతకాలం ములుగుతూ వస్తున్న స్టాక్కి ఒక రే ఆఫ్ హోప్ లాంటిది కనిపించింది. డీల్ ఫర్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అక్రాస్ 10 సర్కిల్స్ టు కంట్రిబ్యూట్ 10% టు H2 టాప్ లైన్. సో సెకండ్ హాఫ్లో టాప్ లైన్కి ఒక 10% దాకా ఇది కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది అని చెప్పిన ఒక వార్త మనం చూస్తున్నాము. 10 సర్కిల్స్లో ఈ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ సంబంధించిన లేయింగ్ కాంట్రాక్టు అలాగే ఈ వాళ్ళకి ఫైబర్ ఆప్టిక్ సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీ దక్కించుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ డజన్ సీమ్ టు రిఫ్లెక్ట్ ఫుల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఆర్మ్స్. ఎస్బీఐ లైవ్ వాల్యుయేషన్ మనకి 86 crores, SBI కార్డ్స్ 80,000 crores, SBI మ్యూచువల్ ఫండ్ 40,000 crores, క్యాపిటల్ మార్కెట్స్ 4,500, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ 17,000 crores, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 5,959 crores. ఇలా ఇందులో ఈ కంపెనీకి ఎస్బీఐకి 56, 70, 63 ఇలా స్టేక్ ఉంది. ఈ స్టేక్ అంతా కూడా కలిపి చూసుకుంటే అంటే యోనోకి ఈ మధ్య ఆయన కూడా చెప్పారు 1.5 lakh crores దాకా వాల్యుయేషన్ ఉంటుందని చెప్పి. ఈ లెక్కన మనం అన్నీ చూసుకుంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉండాలి. కాకపోతే ప్రస్తుతం ఎస్బీఐ మార్కెట్ క్యాప్ 1.76 లక్షల కోట్లు మాత్రమే ఉందంటే ఇంకా స్టిల్ మనకి 40 to 50% చీప్గా దొరుకుతుంది మార్కెట్ షేర్ అంటే వాళ్ళకున్న వాల్యుయేషన్తో పోలిస్తే అని చెప్పి కొంతమంది అనలిస్టులు సిఎల్ఎస్ఏ లాంటి కంపెనీస్ భావిస్తున్నాయి. అయితే ఈ ఇప్పుడున్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ పిఎస్యూ బ్యాంక్స్ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్పిఏ భయాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్బీఐ స్టాక్ జోలికి జనాలు పెద్దగా వెళ్ళట్లేదు. అనలిస్టులు కూడా కాస్త దూరంగా ఉంటున్నారు. మేబీ ఇంకా ఇక్కడి నుంచి కూడా డీప్ కరెక్షన్స్ వచ్చి కాస్త 1-2 క్వార్టర్లు మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించగలిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చేమో. ఎఫ్ఐఎస్ టర్న్ ఎ బిట్ కాషియస్ అమిడ్ స్ట్రీట్ ఎఫోరియా. సో ఎఫ్ఐఎస్ కాస్త బ్రేకులు వేసినట్టే కనిపిస్తుంది. ఈ ఎర్లీ సైన్ ఆఫ్ కాషన్స్ కనుక చూసినట్టయితే ఎఫ్ఐఎస్ ఎక్కువగా షార్ట్స్లో నెట్ షార్ట్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ షార్ట్స్లో ఉన్నారు. అండ్ 1399 ఫ్రెష్ షార్ట్స్ వాళ్ళ కాంట్రాక్ట్స్లో ఈ మధ్య తీసుకోవడం మనకు కనిపిస్తుంది. అంటే మేబీ కొద్దిగా మార్కెట్ పడుతుందేమో అన్న ఒక ఆందోళన వాళ్ళలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందుకే షార్ట్ పొజిషన్స్ని ఎక్కువగా బిల్డప్ చేస్తుందన్న వార్త. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లీడ్ ఇన్ క్యాపిటల్ ఎఫిషియన్సీ. సో ఆర్ఓసి అంటాం కదా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అందులో లాస్ట్ ఒక 5 yearsలో ఏ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేశాయి, ఆర్ఓసిఈలో క్యాపిటల్ను బాగా వినియోగించుకున్న కంపెనీలు ఏవి అన్న ఒక లిస్ట్ ఇక్కడ మనం ఇవ్వడం చూస్తున్నాము. లాస్ట్ 5 years నుంచి ఈ కంపెనీస్లో క్యాస్టల్ ఇండియా, హెచ్యుఎల్, పిఎన్జీ హైజీన్, కాల్గేట్ పామోలివ్, పేజ్, నెస్లే, టీసీఎస్, జిలెట్, మ్యారికో, ఏఆర్సిటీసీ కంపెనీలు ఉంటే ఇందులో అధిక శాతం కంపెనీలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఉన్నాయి. క్యాపిటల్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే కొంత డబ్బు పెట్టిందని ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంటే ఏదైతే క్యాపిటల్ ఉంటుందో దాన్ని ఎంత సమర్థంగా వాడుకున్నారన్నది ఒక వన్ ఆఫ్ ద రేషియోగా చూస్తాం. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసిఈ అంటాం కదా, ఆర్ఓసిఈ. సో ఇందులో అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి. సో స్టిల్ అంటే లాస్ట్ 5 yearsలో ఎంత అద్భుతంగా తమ నిధులను వాడుకొని కంపెనీని లాభాల బాటలో పయనింపజేశారన్నది ఈ స్టోరీ మనం చూస్తున్నాం. స్టిల్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ స్ట్రాంగ్ వికెట్ మీద మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాకపోతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం వీటిలో ఎందుకంటే బాగా హీటప్ అయిపోయి ఉన్న వాల్యుయేషన్స్ అన్నీ కూడా డీప్ కరెక్షన్స్ వస్తే తప్ప ఎఫ్ఎంసీజీ ప్యాక్లో తాజాగా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం మనకు కనిపించట్లేదు. గవర్నమెంట్ షుడ్ ట్రై టు బ్రింగ్ డౌన్ అండ్ టోటల్ పర్చేస్ కాస్ట్ ఆఫ్ వెహికల్స్. సో జిఎస్టీ తగ్గించాలి, రోడ్ ట్యాక్స్ తగ్గించాలి, ఇనిషియల్ ఇన్సూరెన్స్ కాస్ట్ తగ్గించాలి. అప్పుడైతేనే డిమాండ్ బాగా పెరుగుతుంది. కానీ ఈ కాస్ట్ అన్ని బాగా ఎక్కువగా ఉండి ఆటో సేల్స్ కూడా అద్భుతంగా ఉండాలంటే జరగని పని. ఇవన్నీ తగ్గించాలని చెప్పి ఆయన మారుతి సుజుకి చైర్మన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇక బిజినెస్ స్టాండర్డ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ పేజ్లో మనకి మెయిన్గా కంపెనీస్ అన్ని కూడా ఎక్కువగా మనకి వార్తల పరంగా చూసినట్టయితే ఆర్బీఐ మేజర్ న్యూస్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆర్బీఐ బ్యాటిల్ రెడీ టు మీట్ ఎకానమీ నీడ్స్. అవసరమైతే అంటే దేశ ఆర్థిక అవసరాలకు ఎలాంటి చేయూత అవసరమైనా సరే, డిపాజిట్స్ మనీకి సంబంధించి కానీ, ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి కానీ ఆర్బీఐ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అన్ని ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూనే ఉన్నామని ఆయన చెప్తున్నారు. అలాగే టాటాస్ ఫ్రంట్ రన్నర్ ఫర్ పార్లమెంట్ ప్రాజెక్ట్, దాదాపు 862 కోట్ల రూపాయలకు టాటా ప్రాజెక్ట్స్ బిడ్ చేసింది కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు. ఎల్ఎన్టీ 865 crores ఇస్తే టాటా బిడ్లో 862 crores మాత్రమే ప్రస్తుతం ఉంది. 2022 మార్చి నాటికి కొత్త పార్లమెంట్ హాల్లో సభలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. ఆలోపు వీళ్ళు నిర్మించి ప్రభుత్వానికి అందజేయాలి. వేదాంత విన్స్ కేస్ ఫర్ $499 million అవార్డు క్లెయిమ్. ఏదైతే రవ్వ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఆ రవ్వ ఆయిల్ ఫీల్డ్స్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సెట్ బ్యాక్ ఫర్ గవర్నమెంట్. ఆ సుప్రీంకోర్టు అలౌస్ ద కంపెనీ హయ్యర్ కాస్ట్ రికవరీ ఫర్ రవ్వ ఫీల్డ్. హయ్యర్ కాస్ట్ రికవర్ చేసుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది కంపెనీకి. సో వేదాంతకి దాదాపు $500 million క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇక్కడ దొరికింది. కాబట్టి మేబీ వేదాంతాలో ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి మనం ఇప్పటికే డిస్కస్ చేసాము. సో ఎస్ బ్యాంక్కి ఇన్వెస్టర్స్ షుడ్ నాట్ బి ఎగ్జైటెడ్ బై రేటింగ్ అప్గ్రేడ్స్. కొద్దిగా రేటింగ్ అప్గ్రేడ్స్ అవుతున్నాయి కాబట్టి, బట్ ఇంకా స్టిల్ దీనిలో ఆవేశపడిన నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున పొజిషన్స్ తీసుకోకపోవడం మంచిదని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. అట్లీస్ట్ కొన్ని క్వార్టర్స్ ఇంకా కంపెనీ బాగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే నిధుల అవుట్ఫ్లో ఇప్పుడు తగ్గింది. అంటే కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత, మేనేజ్మెంట్ కొద్ది గొప్ప దృష్టి సారించిన తర్వాత కొత్తగా బ్యాంకు నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నది, దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ తమ యాక్టివిటీని రివైవ్ చేసుకోవాలి. అంటే ఫండ్స్ తెచ్చుకోవాలి, అలాగే కొత్తగా ఫండ్స్ రుణాలు ఇవ్వాలి, దీని నుంచి లాభం చేసుకోవాలి. ఇది ఒక టైం పడుతుంది. అంటే పూర్తి మారిటోరియంలో ఉండి పీకల్లో తప్పుల్లో కూరుకుపోయి ఇక రేపో మాపో అన్న స్థితి నుంచి బ్యాంక్ మెల్లమెల్లగా ఇప్పుడే, అంటే వెంటిలేటర్ నుంచి ఒక్కొక్క అడుగు బయట పెడుతుంది. కాబట్టి ఇది అప్పుడే లేచి పరిగెట్టాలి అంటే దానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడం కంటే కొద్దిగా మనకు రివైవ్ అయిన తర్వాత అప్పుడు మాత్రం కాల్ తీసుకోవడం మంచిది అనేది అనలిస్టుల సలహా. సో ఇది ఓవరాల్గా మేజర్ వార్తలు. ఆల్రెడీ మనం హ్యూజ్ ఐపీఓ రెస్పాన్స్ రైజెస్ హెచ్ఎన్ఐస్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో రీసెంట్గా హ్యాపీ మైండ్స్కి ఇవాళ లిస్ట్ కాబోతోంది. రూట్ మొబైల్స్ కూడా ఇప్పటికీ అలాట్మెంట్ వచ్చేసింది. సో చాలామంది మళ్ళీ ఐపీఓలో చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తుంది ఈ టైంలో. అండ్ హెచ్ఎన్ఐస్, ఎస్పెషల్లీ హెచ్ఎన్ఐస్ బాగా సొమ్ము చేసుకున్నారు ఈ ఐపీఓస్ అనేది ఒక వార్త. క్యామ్స్ అండ్ కెమ్కాన్ ఐపీఓస్ టు హిట్ ద మార్కెట్ ఆన్ September 21st. ఇది కూడా మనం ఆల్రెడీ న్యూస్ చూసాము. సో రష్యన్ వ్యాక్సిన్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఇది ప్రధానంగా మనకి మేజర్ వెబ్సైట్స్లో అలాగే న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తలు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.